ఎసుంటి చెడు అలవాట్లు లేనోణ్ణి. నాకే బీపీ ఎక్కువై కాళ్ళు చేతులు పడిపోతాయని అనుకోలే. నాకింకా గుర్తుంది, ఆ రోజు రాత్రి అంబులెన్స్లో దవాఖానకు పోతున్నప్పుడు నేను పడ్డ ఆవేదన. ఇక నేనెప్పుడూ పనికి పోలేనేమో అనుకున్నా. దవాఖాన నుంచి మంచిగా తిరిగొచ్చి నువ్వు చాలా సంతోషంగా ఉంది మల్లేశం. యాదయ్య, నువ్వు నమ్ముతావా? ఉప్పు ఎక్కువ తింటే బీపీ ఎక్కువై పక్షవాతం వస్తుందంట. గీ సంగతి అందరికీ ఎరికే, కాని మనమే పట్టించుకోమాయే. గిప్పుడు చూడుండ్రి నా పరిస్థితి. కానీ కష్టపడే మనసుంటోళ్ళు ఉప్పు ఎక్కువ తినక తప్పదు కదా, లేదంటే పనిచేసే శక్తి యాడికెళ్ళి రావాలి? అరే, నేను విన్నదేందంటే తక్కువ బీపీ ఉన్న వాళ్ళు వంటల దగ్గర ఉప్పు ఎక్కువ తినాలంటనే. గివన్నీ అపనమ్మకాలు మధు. నన్ను చూడుండ్రి, నేనే మంచి ఉదాహరణ మీకు. డాక్టర్లే చెప్పిండ్రు, ఉప్పెక్కువ తింటే బీపీ ఎక్కువై పక్షవాతం వచ్చే అవకాశం ఉంటదంట. మీ ఇద్దరికీ తెలుసు, నాకెటువంటి సెడలవాట్లు కూడా లేవు. కానీ మీకు తెలుసా, ఉప్పెక్కువ తినుడు కూడా వేరే సెడ్డలవాట్ల లాంటిదే అని. దీని గురించి మనం ఆలోచన చెయ్యాలి. లేదంటే కాళ్ళు చేతులు పడిపోయి మూలకు పడితే ఏ పని చెయ్యలేక మన ఇంట్లోళ్ళకి భారమైతాం. అవు మల్లేశం, గిప్పుడు ఇంటికి పోగానే నా భార్యకి సంగతి చెప్తా. గంతేకాదు మల్లేశం, ఊరోళ్ళకి ముఖ్యంగా ఆడోళ్ళందరికీ వంటలల్లా ఉప్పు తక్కువ వేసుకోమని చెప్తా. అవును యాదయ్య, మనం మెల్లమెల్లగా ఉప్పు తక్కువ తినుడు అలవాటు చేసుకోవాలి. మనం మన మనవళ్లను మనవరాళ్లను చూడాలంటే మనం ఎక్కువ కాలం బతకాలి. అన్నింటికంటే ముఖ్యం మన దవాఖానా బిల్లులు తగ్గించుకోవాలి. అవును మల్లేశం, చాలా మంచి ముచ్చట చెప్పినవు. సరే మరి, సరే కలుస్తా. సరే. నాకైతే నా ఇంట్లోళ్ళు ముఖ్యం. నా పిల్లల భవిష్యత్తును నేను మంచిగా చూసుకోవాలి. ఇంతకు మునుపొకసారి సానా ప్రమాదంలో పడ్డా. దానివల్ల నా ఇంట్లోళ్ళంతా సానా కష్టాలు పడ్డారు. మమ్మల్ని చూసైనా వేరే వాళ్ళు నేర్చుకోవాలి. తక్కువ ఉప్పు తిందాం, ఆరోగ్యంగా ఉందాం.